దేశాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్లో ఓట్ అధికార్ యాత్రలో పాల్గొన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఓట్ల దొంగలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఆర్జేడీ చీఫ్ లాలూ. ఎల్ఓపీ రాహుల్ లాగే బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ను ఈసీ అఫిడవిట్ అడగాలన్నారు ఇండియా కూటమి నేతలు. డబుల్ ఇంజన్ సర్కార్లో ఢిల్లీ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు ప్రధాని మోదీ. దేశ రాజధానిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు ఢిల్లీ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. వికసిత్ భారత్ కు ఓ మోడల్ గా ఢిల్లీని తీర్చిదిద్దుతామని చెప్పారు. 11 ఏళ్లుగా దేశాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. दिल्ली को ऐसे गड्ढे में गिरा दिया था. मैं जानता हूं भाजपा की नई सरकार को लंबे अरसे से मुसीबतों बढ़ती जो गई थी उसमें से दिल्ली को बाहर निकालना कितना कठिन है. पहले तो वो गड्ढा भरने में ताकत जाएगी और फिर बड़ी मुश्किल से कुछ काम नजर आएगा. लेकिन मुझे भरोसा है दिल्ली में जिस टीम को आपने मेहनत करके पिछले कई दशकों से जो समस्याओं से गुजरे रहे हैं उसमें से दिल्ली को बाहर निकाल के रहेंगे. ఢిల్లీలో 11,000 కోట్ల విలువైన 2 నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోదీ. దీంతో ఢిల్లీ సహా సమీప ప్రాంత ప్రజల ప్రయాణం సులభతరం అవుతుందని చెప్పారు. అలాగే హస్తినాలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. అంతకుముందు నిర్మాణ కార్మికులతోనూ కాసేపు మాట్లాడారు ప్రధాని మోదీ. స్వతంత్ర ఉద్యమాన్ని ప్రధాని మోదీ అవమానించారని అన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశ ఐక్యత, స్వేచ్ఛకు వ్యతిరేకమైన ఆర్ఎస్ఎస్ ప్రధాని మెచ్చుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. బీహార్లోని ససారంలో పర్యటించిన ఖర్గే ఓటు అధికార్ యాత్రలో పాల్గొన్నారు.